మంచిర్యాల జిల్లా మందమరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ ఎంపీల అరెస్టులను నిరసిస్తూ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలకాటమాడుతుందని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, పారదర్శకతను కాపాడడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీట్ లీకేజీ అంశంపై కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న భారతీయ జనతా పార్టీ మొండి వైఖరి, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న మోదీ మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, మోడీ 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 నాయకత్వం, అంటే వంశీకృష్ణ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారు, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, నీటి బాధలకు వెంటనే, నీటి బాధలకు వెంటనే మోడీ మోడీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, నీటి బాధితులకు వెంటనే, నీటి బాధితులకు వెంటనే నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మోడీ 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 నీటి బాధలకు వెంటనే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపును ప్రజా సంక్షేమం కానివ్వండి, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానివ్వండి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పాల్గొనేటువంటి ప్రతి కార్యక్రమంలో కానివ్వండి, ప్రతి కార్యకర్త పాల్గొనాలని, పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలను ప్రజలకు తీసుకుపోవాలని, అదే కాకుండా పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీ కార్యక్రమంలో భాగస్వాములు